హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష బాలరెడ్డి. ఇవాళ నేను నా శారీస్కి వేసుకున్న కొంగుముళ్ళు ఎలా వేసాననేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మంచి వైట్ కలర్ శారీ అండి. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. దీనిపైన ఇట్లా రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చాయి. ఇది కొంచెం ప్లెయిన్గా అనిపించింది నాకు శారీ, ఎందుకో ఏదో మిస్ అయినట్టు అలా అనిపించింది. సో నేనేం చేశానంటే దీనికి కొంగుముళ్ళు అనేది యాడ్ చేశాను. ఇవి ఎలా చేశానంటే, క్లాత్ దొరుకుతుందండి, ఇది నెట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. అది మనం బయట నుంచి తెచ్చుకొని దాని లోపల ఇలాంటి బీడ్స్ ఉంటాయి కదా, ఇలాంటి లావ్ బీడ్ పెట్టేసి చుట్టుకున్నాను. తర్వాత ఈ మెటీరియల్ కూడా మనకు మగ్గం వర్క్ షాప్లో దొరుకుతుందండి. మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. ఇది మొత్తం ఫుల్ వీడియో కావాలి అనుకుంటే మీరు నాకు కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఇవి ఇంకొక శారీకి ఇలా చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అన్నిటికీ కొంగుముళ్ళు అయితే ఈ విధంగా వేసేసుకున్నాను. కొంగుముళ్ళు వేసిన తర్వాత ఈ శారీ లుక్ అనేది మారిపోయిందండి. ఒకసారి మీరే చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. ఫస్ట్ శారీ అయితే ఇలా ఉందండి. కొంగుముళ్ళు అయితే ఈ విధంగా వేసుకున్నాను. మంచి పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి ఈ విధంగా అయితే వేశాను. ఓకే, సెకండ్ శారీ చూసేద్దాం. ఇదైతే సెకండ్ శారీ అండి. ఇది మంచి ఆనియన్ పింక్ కలర్ శారీ, చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు. ఇది బార్డర్ వచ్చేసి లైట్ రామా గ్రీన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు మీకు వీడియోలో స్కై బ్లూ కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే లైట్ రామా గ్రీన్ అండి. చాలా బాగుంటుంది. దీనికి కూడా ఈ కొంగుముళ్ళు అనేటివి ఏం రాలేదు, సో నేనే యాడ్ చేశాను. దీనికి ఎలా అంటే సేమ్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దాన్ని ఇలా చిన్న చిన్నగా సర్కిల్గా కట్ చేసుకొని మనం పూలు అల్లుకుంటాం కదండి, ఆ విధంగా ఒక సూది దారం తీసుకొని దానికి ఒక్కొక్కటి గుచ్చుకున్నాను. అట్లా 4 క్లాత్స్ తీసుకొని దాన్ని రౌండ్ సర్కిల్గా చేసుకొని ఒక్కొక్కటి ఇలా మడత పెట్టేసుకొని కుచ్చుకున్నాను. దాని తర్వాత ఈ పైన ఇలాంటివి మనకు మగ్గం వర్క్ షాప్లో దొరుకుతాయండి, ఈ విధంగా ఉండేవి. ఈ గంటలు, ఈ పైన ఉండే ఈ బీడ్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ నేను అక్కడే పర్చేస్ చేశాను. మొత్తం ఓవరాల్గా వేసిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉందండి. నాకైతే ఇది వేసుకున్నప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. చాలామంది అడిగారు కూడా, ఇవి ఎలా తయారు చేసావు ఏంటి అని. బాగుంటుందండి. మీకు ఒకవేళ ఇది నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లేదు మీకు ఫుల్ వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. తప్పకుండా నేను మరో శారీకి ఈ విధంగా చేయడానికైతే ట్రై చేస్తాను. చూడు, ఇలా ఊగుతూ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. దీనికి పైన ఒక గంట అయితే పోయిందండి, సారీ. ఓకే, నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇదైతే థర్డ్ శారీ అండి. ఇది లైట్ మింట్ గ్రీన్ కలర్ శారీ. కట్టుకుంటే మాత్రం మస్తు ఉంటుందండి ఈ శారీ. దీనికి కూడా కొంగుముళ్ళు అనేటివి ఏమీ రాలేదు, సో నేనే క్లాత్తో ట్రై చేద్దామని ఇలా నెట్ క్లాత్ తీసుకొచ్చి 2 కలర్స్ నెట్ తీసుకొచ్చానండి. ఒకటి గోల్డ్, ఇంకొకటి లైట్ మింట్ గ్రీన్. ఇవి రెండు తీసుకొచ్చి ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న సర్కిల్స్గా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని సూది దారం పెట్టేసి దానికి కుచ్చేసాను, అంతే. ఈ పైన ఈ గంటలు ఇవన్నీ మగ్గం వర్క్ షాప్ ఉంటుంది కదండి, అక్కడ వాళ్ళని అడిగితే తులం 10 రూపీస్ ఆర్ 20 రూపీస్కి ఇచ్చేస్తారు. ఈ శారీ అయితే ఈ విధంగా ఉందండి. కొంగుముళ్ళు వేసిన తర్వాత శారీకి అయితే చాలా అందం వచ్చేసింది. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. తప్పకుండా ఇది నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇది నేను ఇప్పుడు తీసినది కాదండి, 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నేను శారీ కొన్నప్పుడే నాకు ఎప్పుడైనా టైం వీలైనప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసుకుంటాను. ఇది నేను చేసి కూడా దాదాపు 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. 1 ఇయర్ 1.5 ఇయర్ అలా అవుతుందండి, చాలా రోజులు అయిపోయింది.
బై ది బై ఈ శారీ నాకు 600కే వచ్చేసిందండి. చూడ్డానికి వీడియోలో ఇలా ఉంది కానీ రియల్గా కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఆఫర్లో వచ్చేసింది. ఈ 600 శారీని నేను ఇలా కొంగుముళ్ళు వేసేసి చాలా గ్రాండ్గా అయితే తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం. ఇదైతే మరూన్ కలర్ శారీ అండి. చాలా చాలా ప్రెట్టీగా ఉంటుంది ఈ శారీ అయితే. ఇది అరౌండ్ నాకు 800 ఆ రేంజ్లో పడిందండి. చూడండి, బార్డర్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. మీకు వీడియోలో కలర్ కొంచెం వేరేలా కనిపిస్తుంది, కాకపోతే రియల్గా ఏంటంటే మంచి మెరూన్ కలర్ శారీకి గోల్డ్ బార్డర్ వచ్చేసింది. దీనికి నేను కొంగుముళ్ళు అనేటివి ఈ విధంగా వేసుకున్నానండి. దారాలు దొరుకుతాయి కదండి, సిల్క్ దారాలు, అవైతే తీసుకొచ్చాను. ఒక 2 దారాలు తీసుకొచ్చాను, ఒకటి గోల్డ్ ఒకటి మెరూను. ఇంకా ఈ పైన ఇవి చెప్పాను కదా, మగ్గం వర్క్ షాప్లో దొరుకుతాయి ఇలా రింగ్స్, ఇలా బీడ్స్, ఇవన్నీ దొరుకుతాయండి. 1 తులం 2 తులాలు అలా తెచ్చుకున్నాం అనుకో చాలా శారీస్కి అనేది మనకు వచ్చేస్తుంది. చూడండి, వేసిన తర్వాత ఎంత అందంగా అనిపిస్తున్నాయో. ఇది నేను నా ఓన్ హ్యాండ్స్తో వేసుకున్నానండి, వితౌట్ టేకింగ్ ఎనీవన్స్ హెల్ప్. నేను ఒక్కదాన్ని వేసానండి. మీరైనా వేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏమీ కాదు. ఇదేంటంటే మనం ఫస్ట్ దారాలన్నీ చుట్టి పెట్టుకోవాలి. చుట్టి పెట్టుకున్న తర్వాత ఇవి సూది దారం పెట్టి ఫస్ట్ అవి కుచ్చుకున్న తర్వాత ఇవి కుచ్చుకున్న తర్వాత వీటిని యాడ్ చేసేయడమే. పెద్ద రిస్క్ ఏమీ ఉండదండి, రెగ్యులర్గా వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఈ కొంగుముళ్ళు వేసిన తర్వాత నిజంగా ఈ శారీకి అయితే ఎంత అందంగా అనిపిస్తుందంటే చాలా చాలా ప్రెట్టీగా అనిపిస్తున్నాయండి. ఈ శారీ చూసారా, బాగుంటుంది, చాలా బాగుంటుంది, కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ అయితే సేమ్ రన్నింగ్ వచ్చిందండి. నేను గోల్డ్లో అలా మ్యాచ్ చేద్దామని తీసి పక్కన పెట్టేశాను. మీకు ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇదైతే నెక్స్ట్ శారీ అండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. ఎంత బాగుంటుందంటే ఈ శారీ ఎవరికైనా సూట్ అయిపోతుంది. కలర్ డిఫరెన్స్ లేకుండా ఎవరు కట్టుకున్నా చాలా అందంగా ఉంటుందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. దీనికైతే ఇంకా మరి కొంగుముళ్ళు వేయకుండా ఎలా ఉంటాను, సో అందుకని దీనికి కొంచెం డిఫరెంట్గా వేశాను. ఎంత టైం పట్టిందంటే 2 days టైం పట్టిందండి కొంగుముళ్ళు వేయడానికి. కానీ ఈ శారీ అంటే నాకు ఇష్టం కాబట్టి దీనికి కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేద్దామని కొంచెం గ్యాప్ తీసుకొని టైం తీసుకొని ఈ విధంగా అయితే చేశానండి. ఇవి ఏంటంటే హాఫ్ పట్టు క్లాత్ తీసుకొచ్చి ఇలా మనం మెత్తలు చుడతాం కదండి, ఆ విధంగా రౌండ్గా చుట్టేసి దాని లోపల కాటన్ అయినా లేకపోతే తుక్కు ఉంటుంది కదండి, అవసరం లేని తుక్కు అదంతా పెట్టేసి ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. దానిపైన ఇలాంటి గంటలు అయితే మనకు మగ్గం వర్క్ షాప్లో ఐడియా ఉంటుందండి, వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ బేస్, ఇవి కూడా దొరుకుతాయండి, రింగ్స్, స్టోన్ రింగ్స్ అంటే ఇచ్చేస్తారు వాళ్ళు. ఇది వేసిన తర్వాత అండి ఎంతమంది అడిగారు నన్ను, ఈ శారీ కట్టుకున్నప్పుడల్లా అడిగారు కొంగుముళ్ళు ఎలా వేసుకున్నావు ఏంటని. ఎంతమంది అడిగారంటే ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఖచ్చితంగా ఈ కొంగుముళ్ళ గురించి ఒక టాపిక్ అయితే వచ్చేదండి. ఇదైతే ఈ విధంగా ఉంది. శారీ కూడా చాలా బాగుంటుందండి. డార్క్ గ్రీన్కి ఇట్లా టమాటో రెడ్ వచ్చింది, భలే ఉంటుందండి ఈ శారీ అయితే. కొంగుములు అయితే దగ్గర నుంచి చూడండి, ఈ విధంగా వేశాను. ఎంత ప్రెట్టీగా అనిపించిందంటే, మనం కావాలంటే బ్లౌజ్కి వెనకాల డోరీస్ ఉంటాయి కదండి, దానికి కూడా ఇలా మనం యాడ్ చేయించుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఇది చేయడానికి నాకు మినిమం 2 days టైం అయితే పట్టిందండి. కానీ ఇది నా ఫేవరెట్ శారీ కాబట్టి ఖచ్చితంగా 2 days టైం తీసుకుని అయినా సరే చేద్దామని చేశాను. ఇది
ఈ కొంగుములు ప్రిపేర్ చేసి కూడా 1 ఇయర్ అవుతుందండి. మా బాబు కాస్త చిన్న ఉన్నప్పుడు చేశాను. చాలా బాగుంటుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే కొంగుములు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. మనం శారీ కొనుక్కున్నామంటే ఖచ్చితంగా నేనైతే పర్సనల్గా కొంగుములు బాగుంటే డెఫినెట్లీ శారీ కొనుక్కుంటానండి. పిచ్చి నాకు అసలు. ఈ విధంగా అయితే ఉన్నాయండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. శారీ అయితే భలే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇదైతే మంచి మ్యాంగో ఎల్లో శారీ అండి. సూపర్గా ఉంటుంది ఈ శారీ. కాకపోతే దీంట్లో బ్లౌజ్ అనేది కొంచెం రన్నింగ్ వచ్చిందండి. నేనైతే అది అసలు వేసుకోలేదు. దీనికి గ్రీన్ మ్యాచ్ చేస్తామని గ్రీన్ కలర్ మగ్గం వర్క్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేశానండి. సో దట్ నేను ఏంటంటే ఇలా రెడ్ వేసుకున్నప్పుడు రెడ్, గ్రీన్ వేసుకున్నప్పుడు గ్రీన్, 2 బ్లౌజెస్ యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కొంగుముళ్ళు అయితే ఈ విధంగా 2 రకాలుగా వేశానండి. ఇది అప్పుడు నాకు ఎలా వేయాలో తెలియలేదండి. ఫస్ట్ వేసిన కొంగుముళ్ళు అంటే ఇదే అండి. కొంచెం నాకు ఎలా వేయాలో ఐడియా రాక ఈ విధంగా ఇలా పిచ్చి పిచ్చిగా వేశాను. మధ్యలో ఇవన్నీ పెట్టేసి ఇలా వేశాను. బట్ ఇవి కూడా బాగానే ఉంది. ఇది ఒక మోడల్ లాగా అనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇలా ఒక సర్కిల్ షేప్లో కట్ చేసుకొని హాఫ్ పట్టు క్లాత్ తెచ్చుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని దాని లోపల తుక్కు పెట్టేసి దగ్గరికి ఇలా పెట్టేసి మొత్తం చుట్టూ కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత ఈ పైన ఈ గంటలు ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చూస్తే ఇలా అనిపిస్తుంది కానీ మనం చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకొని శారీ వేసుకున్న తర్వాత కింద గంటలు అటు ఇటు ఊగుతూ ఉంటే భలే అనిపిస్తాయండి. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్కి మీరేమీ అనుకోకండి. కొంచెం చిన్న చిన్నగా ట్రైన్ సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి. ఇదైతే మంచి ఎల్లో కలర్ శారీ అండి. చాలా బాగుంటుంది. ఈ గంటలు అయితే అసలు ఆసమ్. వేసుకున్న తర్వాత భలే ఉంటాయండి. ఇదైతే 2 హాఫ్ కలర్స్, అదే హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదండి. ఎంత 120 మీటర్ 150 మీటర్ ఇలా ఉంటుంది. అది నేను ఒక పావు మీటర్ తెచ్చుకున్నానండి. ఇది ఒక పావు మీటర్, ఇది ఒక పావు మీటర్, 2 కలర్స్ తెచ్చుకున్నాను. తెచ్చుకుని ఈ విధంగా అయితే చేశాను. ఇంకా నాకు క్లాత్ అయితే మిగిలిందండి. ఇందాక గ్రీన్ శారీ చూపించాను కదా, దానికి వేశాను, దీనికి వేశాను. క్లాత్ ఇంకా అయితే మిగిలిందండి. అంత క్లాత్ కూడా ఏం పట్టదు. ఒక 1-2 డేస్లోనే మీకు ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో అక్కడక్కడ కొన్ని పోయాయండి, డోంట్ బీ మైండ్. చాలా బాగుంటుందండి ఈ కొంగుముళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల ఏమీ లేదండి, వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియో ఉన్నప్పుడు అందరికీ రీచ్ అవ్వడానికి కదా మనం చేసేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాల్టి వీడియో అయితే ఇదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఎంత చిన్నదైనా సరే మన చేతులతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. నేను వేసిన కొంగుముళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇవాళ కొంచెం మోడం వేసుకున్నట్టు ఆ విధంగా ఉందండి, అందుకే లైటింగ్ సరిగా రావట్లేదు. చూసారు కదా ఈ శారీ ఎంత బ్రైట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.